triplex villas at Kollur, APR Projects. నార్మల్గా ఎవరైనా యాడ్స్ చేయించుకోవాలి అంటే జ్యువెలరీ షాప్ కావచ్చు, లేకపోతే టెక్స్టైల్ ఏదైనా కావచ్చు, సిమెంట్ కానీ కంబిలు కానీ ఏదైనా కూడా సైకిల్ టైర్లు కానీ ట్యూబ్లు కానీ పాన్ పరాగ్ కానీ పాన్ మసాలా కానీ ఏదైనా కూడా సెలబ్రిటీస్ ని తీసుకొస్తారు, వాళ్ళతో చేయిస్తారు. ఎందుకంటే సేల్స్ పెరిగేదానికి. మీరు అసలు అందుకు భిన్నంగా అసలు ఎప్పుడు ఎవరికీ తెలియనటువంటి వ్యక్తి మీరు వచ్చేసి స్క్రీన్ మీద నిలబడిపోయి ఒక యాడ్, మీరు యాడ్ అనొద్దు అంటున్నారు, బట్ అది యాడే సరే అడ్వర్టైజ్మెంట్ అవును చెప్పండి చేసి ఇవ్వడం అనేది అసలు అంత ధైర్యం ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఫస్ట్ నుంచి నాకేం అలవాటు అంటే నిజం చెప్పే అలవాటు. సో నేను డైరెక్ట్గా వచ్చి కస్టమర్స్కి కానీ నేను డైరెక్ట్గా నిజం అనేది ఏంది అనేది నేను ఒక లలితా జ్యువెలరీ ఓనర్గా మీకు చెప్తున్నాను. మన ఇంట్లో పిల్లకాయలకి ఏం చెప్తాం, నేను మీ ఫాదర్ అంటే ఫాదర్ చెప్పేదానికి పక్కన ఇంట్లో వాళ్ళు చెప్పేదానికి పిల్లకాయల మీద అంత ఎఫెక్ట్ ఉంటుంది. బాబు అట్లా చేయొద్దు అంటారు తండ్రి, గ్యారంటీగా బాబు వింటాడు. అదే పక్కన వాళ్ళు ఉండేవాళ్ళు బాబు ఇది చేయొద్దుంటే వాడు మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తాడు. అసలు నీకెందుకు అంటాడు ఫస్ట్, అలా ఇంకొకసారి ట్రై చేస్తాడు అంటాను నేను ఎంత. సో నేను లలితా జ్యువెలరీ ఓనర్గా నేను ఏం ట్రూత్ ఉంది. నేను మీకు ఇంకో విషయం, మీరు యాడ్ అంటున్నారు కదా, మీరు ఏం ఫస్ట్ ఏమన్నారు, యాడ్లో ప్రతి ఒక్కరు ఏదైనా సామాన్లు అమ్మేదానికి యాడ్ తీస్తారన్నారు. నేను మిమ్మల్ని కూడా మీరు యాడే అంటాను అన్నారు. రైట్, నేను నో ఆర్గ్యుమెంట్ చేయను. మేడం ఎప్పుడైనా కూడా ఏ యాడ్లో అయినా కూడా నేను లలితా జ్యువెలరీలో వచ్చి నగలు కొనమని చెప్పానా? చెప్పలేదు. అప్పుడు లేదు, అప్పుడు నేను యాడ్ కాదు, నేను అమ్మేదానికి యాడ్ ఎక్కడ తీసాను మీరు చెప్పండి ఫస్ట్. మీరు కనిపించిన వెంటనే ఇమ్మీడియట్ గా కింద పడిపోతుంది లలితా జ్యువెలరీ అని చెప్పి. అదేంటి? కాదు, నేను కొనమని చెప్పలేదే. మీరు యాడ్లో ఒక్క విషయం గమనించండి. నేను మీ యాడ్ చెప్పేదా, మీ లలితా జ్యువెలరీకి రండి, మీకు నచ్చిన నగకి ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, 4 షోరూంలో కంపేర్ చేయండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి, లలితాలో కొనుక్కోండి, లలితాలోనే తక్కువ ఉంది, లలిత తప్ప ఎవరు తక్కువ ఇవ్వరు, అదంతా నేను చెప్పలేదు. సో ఇది యాడ్, నేను చెప్పేది ట్రూత్. ఏం ట్రూత్? మీరు ఎక్కడైనా కొనుక్కోండి, డబ్బులు ఊరికేం రావు. నేను చెప్పినా కూడా నా మాట కూడా నమ్మొద్దని చెప్పి నాకు తెలిసిన 10 దగ్గర యాడ్ అంటారు మీరు. నేను మీ యాడ్లో 10 దగ్గర చెప్పిన, నేను చెప్పినా కూడా నమ్మొద్దు, మీరు కంపేర్ చేయండి, తర్వాత మీకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు. స్ట్రాటజికల్ యాడ్ మీది, నార్మల్ యాడ్ కాదు మీది, స్ట్రాటజికల్ యాడ్. ఎక్కడ కరెక్ట్గా పాయింట్ పెట్టి బ్లాస్ట్ చేయాలో అక్కడ బ్లాస్ట్ చేశారు మీరు. ఎక్కడ చేశారు? సెంటిమెంట్ మీద బ్లాస్ట్ చేశారు. సరే, ఇప్పుడు సరే నేను ఇప్పుడు చెప్తా ఉంటుంది 10 సంవత్సరంగానో 20 సంవత్సరంగా చెప్తున్నా. మీకు ఎంత ముందు తెలీదా ఏంటి డబ్బులు వస్తాయా? ఎప్పుడైనా వచ్చినాయా? పాతకాలం కాదు, మీకు 2 జనరేషన్ 3 జనరేషన్ అన్నీ తీసుకోండి. ఎవరైనా మీ ఇంట్లో వచ్చి అమ్మాయి ఒక 10 కిలోలు బంగారం తీసుకో, లేకపోతే 10 లక్షలు ఊరికేని పెట్టుకోండి, ఊరికేనే ఎవరైనా ఇచ్చారా? ఎందుకు ఇస్తారు ఎవరైనా? ఆ మాట మీకు తెలుసు కదా, ఆ మాట మీరు మర్చిపోయారు కాబట్టి నేను మీకు ఇప్పుడు గుర్తు చేపిస్తున్నాను, డబ్బులు ఊరికే రావు. అక్కడే కరెక్ట్ గా వాడికి డౌట్ వచ్చేస్తుంది. ఏమని? ఓకే, డబ్బులు ఊరికే రావు, కరెక్ట్ చెప్పాడు. మళ్ళీ సేమ్ టైము మా షాప్ లో కొనమని చెప్పట్లేరు, చెప్పకుండా కంపేర్ చేసుకోండి, కంపేర్ చేసి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ అంటే ఈయన దగ్గర తక్కువ ఉంటేనే కదా ఈయన అంత ధైర్యంగా డేరింగ్ గా ముందుకొచ్చి చెప్తున్నారు. అవును అవును, అది నిజం కదా. ఎంత ధైర్యంగా ఎవరైనా చెప్పగలుగుతా? కాబట్టి మీ షాపుకి క్యూ కడతారు. అవును, కట్టాలి, మంచిదే కదా. వాళ్ళు కంపేర్ చేసి వస్తున్నారు కదా. ఎందుకు మా రూపాయి వస్తువుకి 2 రూపాయలు ఇవ్వాలా? రూపాయి వస్తువు రూపాయిగా దొరికినప్పుడు రూపాయి 10 పైసలు కూడా వేరే షాప్లో ఎందుకు ఇవ్వాలా? ఎన్నిసార్లు చెప్తే జనాలకి అర్థం కాదా ఏంది? డబ్బులు ఊరికే మీకు కూడా చెప్తున్నా, డబ్బులు ఊరికే రావు. రైట్. అంత ధైర్యం అంటే స్టార్టింగే ఖర్చు పెట్టడం ఇష్టం లేక చెప్పారా, లేకపోతే ఇదే మాటను మీరు సెలబ్రిటీతో కూడా చెప్పించవచ్చు, బట్ అలా చెప్పించకుండా డైరెక్ట్గా మీరే స్క్రీన్ మీద కనిపించి చెప్పడం అంత ధైర్యం? అంటే ఇన్ని కోట్ల రూపాయల బిజినెస్ చేసేటప్పుడు ఏమన్నా స్టెప్ బ్యాక్ అయిందనుకోండి, ఏదన్నా ఇష్యూ అయిందనుకోండి, లేకపోతే మీ యాడ్తో ఏదన్నా నెగటివ్ అయిందనుకోండి, ప్రాబ్లం మీరే ఫేస్ చేయాలి. ఇవన్నీ ఆలోచించే మీరు డెసిషన్ తీసుకుని ఉంటారు. ఆలోచించకుండా తీసుకుంటారని నేను అనుకోను. ఆలోచించకుండా తీసుకున్నారా? సరే, అంత డేరింగ్ ఏంటి మరి? నేను ఫస్ట్ నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నా. ధైర్యం ఎక్కడ కావాలి తెలుసా? అబద్ధం చెప్పేదానికి ధైర్యం కావాలా? అబద్ధం చెప్తాము, ధైర్యంగా మాట్లాడితే వాళ్ళు ఏమన్నా నమ్ముతారా? నమ్మరా? ఏమవుద్ది? నిజం చెప్పేదానికి నాకేముంది, నేను రోడ్డు మీద నిలబడి కూడా యాడ్ చేస్తా, డబ్బులు ఊరికేని రావు అని చెప్పేసి. కాబట్టి దానికి ధైర్యమే అవసరం లేదు. నిజం చెప్పేదానికి మీరు ఎప్పుడైనా కూడా నిజం చెప్పేదానికి ధైర్యం అవసరం లే. అబద్ధం చెప్పాలా అంటే ధైర్యం కావాలా? రేపు మనం ఏదో అబద్ధం చెప్తున్నాము, వీళ్ళు నమ్ముతారో లేదో, నమ్మలేదంటే ఏమవుద్ది, ఏమని అనుకుంటారో, కాబట్టి రేపు తెలిస్తే ఏమవుద్ది. అందుకు అబద్ధం చెప్పాలంటే ధైర్యం కావాలి. నిజం చెప్పేదానికి నాకు తెలిసి ధైర్యం అవసరం లేదు. ఎనీ టైం
మీ నోట్లో నుంచి నిజం వచ్చేదానికి ఆలోచించే అవసరమే లేదు. అబద్ధం అంటే గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు ఏం చెప్పాను మీకు, నిన్న మొన్న ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను, ఈరోజు ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను, ఇట్లా చెప్పాను అట్లా చెప్పాను, అది ఆలోచించాలా. మీరు రాత్రి 12 గంటలు లేపి కూడా కెమెరా పెట్టుకొని మీరు స్టార్ట్ చేయండి, నేను మీకు ఉండే విషయం మొత్తం చెప్తా. స్టార్ట్ రెడీ అంటారు. మీరు స్టార్ట్ చేసేటప్పటికి, మీరు స్టార్ట్ చేయక ముందు, మీరు స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా పెద్ద పెద్ద షాప్స్ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క షాపు ఓనరు ఎలా ఉంటారు అనేది కామన్ పీపుల్కి, పబ్లిక్కి అస్సలు తెలియదు. ఒక్క లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ గారు మాత్రమే అందరికీ తెలుసు. మేబీ వాళ్ళు అది కూడా అంటే మా ఇంటి మనిషి, మా సొంత మనిషి, మేము రోజు చూస్తున్నాము, మాతో ఉన్న మనిషి అనే ఒక ఫీలింగ్ కూడా మేబీ మీ షాపు క్యూ కట్టడానికి రీజన్ అని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? నేను చెప్పేది నిజం. నేను ఇప్పుడు కూడా మీరు గమనించారో లేదో, నేను కింద కస్టమర్ని, సార్ నేను మీ షాప్కి వచ్చినాము, నేనేం చెప్తాను తెలుసా, అమ్మ మీరు కంపేర్ చేశారా లేదా, నేను చెప్పిన మాటకి నేను ఏదో టీవీలో వచ్చి చెప్పాను డబ్బులు ఊరికేం రాదు, మీరు ఆ మాట చెప్పిన వాళ్ళు ఇక్కడ వచ్చి కొంటున్నారా, తప్పు అని చెప్పిన. మీరు కంపేర్ చేయండి, నేను చెప్పేది నిజమా కాదా అది మీరు తెలుసుకోండి. ఊరికే మా చెప్పేదానికి నేను 1000 విషయాలు చెప్తాను, కానీ మీరు నన్ను నమ్మొద్దు. నేను యాడ్లో కూడా చెప్పిన, నేను చెప్పేది కూడా నమ్మొద్దు, మీరు పోయి కంపేర్ చేసుకొని. అన్నా ఏం లేదు మా 4 షోరూమ్ కాదు 10 షోరూమ్ కంపేర్ చేయండి. ఈ పలానా డిజైను టెక్స్టైల్లో కూడా ప్రాబ్లం వస్తుంది, ఏది క్వాలిటీ ఏది, ఇది సిల్కా, ఇది కాటన్ సిల్కా, ఏదో ఉంటాయి. గోల్డ్ అట్లా లేదు, అన్ని 22 క్యారెట్, అన్ని 916. పలానా డిజైన్ ఫోటో ఉంది చేతిలో, ఈ డిజైన్ పెట్టుకొని నాకు ఇది ఎంత చెప్తే మీకు వాల్యూ చెప్తారు. ఇది 100 గ్రాము, ఒక గ్రామ్కి ఎంత పడుతుంది అది చూసుకుంటే చాలమ్మా. నిజంగా మా బజార్లో 10%, 12% ఎక్స్ట్రా ప్రాఫిట్. వాళ్ళు ఒకే కస్టమర్ని కాడ ఈరోజు ఒక నెక్లెస్ అమ్మితే చాలనుకుంటారు. నేను రోజుకి 1000 నెక్లెస్ కాదు 1,00,000 నెక్లెస్ అమ్మాలని కోరుకుంటా. మీరు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈరోజు ఇండియాలో బెస్ట్ వాల్యూమ్లో ఎవరు తెలుసా మీకు? ఎవరు? లలితా జ్యువెలరీ. నంబర్ ఆఫ్ షోరూమ్ సేల్స్ని టర్న్ ఓవర్ చేస్తే ఇండియాలో పెద్ద బ్రాండ్ కాదు, ఏ బ్రాండ్ కూడా పనికిరాదు. వీఆర్ ద నంబర్ 1. ఇంకొకటి ప్రాఫిట్ అంటారు, వాళ్ళు ఒక్క నెక్లెస్ అమ్మి 10,000 సంపాదిస్తారు. ఓకే, నేను 1000 రూపాయలు సంపాదించి 10,000 నెక్లెస్ అమ్ముతా. ఇప్పుడు వాళ్ళు బెటరా నేను బెటరా? నేను బెటర్. ఆబ్వియస్లీ మీరే. నేను వాల్యూమ్లో చేస్తాను, నేను హానెస్ట్గా చేస్తాను. నాది ప్రాఫిట్ చాలా తక్కువ, కానీ నేను నమ్మేది చాలా ఎక్కువ. వాల్యూమ్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ప్రాఫిట్ అంత అవసరం లేదు, ఏముంది, ఎంత కావాలి మనిషి. చాలా బాగా చెప్పారు. మీరు ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు, ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు కూడా మీరు కెమెరా ముందుకు వచ్చిండ్రు, కెమెరా అంటే ఏంటో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు, ఏం తెలియదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా అనిపించింది? నేను ఫస్ట్ టైం ఎక్కడ వచ్చినా తెలుసా మీకు? హైదరాబాద్లోనే లింగా మూవీ షూటింగ్. లింగా మూవీ మీరు చూసారో లేదో నాకు తెలీదు. దాంట్లో 15-20 మినిట్స్ లలితా జ్యువెలరీ ఉంది. ఓకే, ఆ దొంగతనం చేసేది మీరు చూస్తే ఐడియా వస్తుంది. లింగా మూవీలో ఫుల్ లలితా జ్యువెలరీ ఉంటుంది. సో షూటింగ్ ఉండింది ఇక్కడ. సో నాకు రోక్లైన్ వెంకటేష్, రజనీకాంత్ గారు, కే రవికుమార్ సార్ నాకు మంచి క్లోజ్ అనమాట. దాంట్లో మేము లలితా జ్యువెలరీ స్పాన్సర్ చేసాం అనమాట. సో ఇక్కడ షూటింగ్ జరుగుతుంటే సరే నేను పోయి చూస్తానని చెప్పి నేను ఆ చెప్పులు వేసుకొని ఉన్నాను, బ్లాక్ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ ప్యాంటు. ఆ రోజు సాటర్డే. సో ఇట్నే నార్మల్గా కార్ దిగి ఆ హోటల్కి పోయినా, అక్కడ వచ్చి నమస్తే సార్ అని చెప్పి అందరు కలిసిన కూర్చున్నాను. ఎంతలోకి ఏం జరిగిందో నాకు తెలీదు. షార్ట్ నెంబర్ 34 అంటారు, ఏదో మాట్లాడుతున్నారు. నాకు మన సబ్జెక్ట్ కాదు. నేను ఊరికైనా వాళ్ళతో మాట్లాడినా, ఇలా పోతా ఉంది బాగుపోతా ఉంది, ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం. దాంట్లోకి ఒకతను ఒక కర్ర పట్టుకొని 2 దగ్గర అట్టా 4-5 కోట్లు తగిలిచ్చి వస్తున్నాడు నా కాడికి. మన సబ్జెక్టే కాదు కదా ఇది. అన్నా నువ్వు సైజ్ చూడన్నాను. ఏం సైజ్ చూసేదన్నా? కోట్ నాకెందుకన్నా, నేను వేసుకోను కదా అన్న. లేదన్నా ఊరికేనా సైజ్ చూస్తామన్నా, నాకు సైజ్ ఎందుకు, నాకు అసలు నాకు అవసరం లేదు, కోట్ షూట్ వేసుకొని నేను ఎక్కడ పోయేదన్నా. అంతలోకి మన రజనీ గారు వచ్చేసి, కిరణ్ ఊరికని వేసి చూపించి ఎట్లా ఉంటుంది నాకు చూడాలా అన్నాను. ఆయనంతా ఫోన్ చేసినప్పుడు నేను సరే వేసుకొని సరే నేను మీకు షాప్కి వస్తే నువ్వు నన్ను రిసీవ్ చేయవా అన్నాడు. ఏం సార్ అన్న అంటే మాట్లాడుతున్నాను, రండి అన్న నేను రిసీవ్ చేయను అన్నాడు. సరే ఆ పని నా కోసం చేయరా అన్నాడు. అక్కడ పోతే ఆ కెమెరాలు అక్కడే షూటింగ్లోనే ఉన్నాను. ఆ కెమెరాలు చూసుకొని ఏం ఇప్పుడు కనీసం ఒక మాట అడుగురా, నేను మీకు షాప్కి వచ్చినాను సార్ ఏం కావాలని అడుగు. చూసిన తర్వాత నేను ఏం మాట్లాడాను, ఆ డబ్బు నా వయసు కూడా కాదు, నాకు అసలు ఏం తెలియదు, నేను ఏం మాట్లాడాను ఏం చేశాను చెప్పేసి 2 minutes 1 minute వస్తాను నేను ఆ సినిమాలో. ఆ కెమెరా చూసిన తర్వాత నాకు బాగా ఫియర్. తర్వాత అక్కడి నుంచి నేను వచ్చిన. సో అది ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్. రజనీకాంత్ సార్తో నేను ఉన్నాను. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కెమెరా చూసుకోవడం, ఎన్ని సినిమా కెమెరా అట్లా ఉంటుంది కూడా చూసుకోవడం. అదే అప్పటివరకు ఏం తెలియదు. తర్వాత మా లలితా జ్యువెలరీ యాడ్ గురించి వస్తాం. మా పురుషోగంలో షోరూమ్, అది కొంచెం హైట్గా, రూఫ్ అంతా బాగుంటుంది, కొంచెం ఇటాలియన్ మార్బుల్లో అది ఫినిష్ చేసి ఉంటాము. అక్కడ షూటింగ్ చేయాలి. సో ఆ రోజు ట్యూస్డే ఒక 7 o'clock షూటింగ్ స్టార్ట్ చేద్దాము. కొంచెం ఈవినింగ్ టైంలో కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. వాళ్ళు లైటింగ్ గిటింగ్ అంతా సెట్ చేసుకొని
అన్నీ చేసుకుంటా ఉంటే ఒక 8:30కి స్టార్ట్ చేసాం. మీకు ఫస్ట్ గుర్తుందో లేదో నా ఫస్ట్ యాడ్ తెలుసా? ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, ఫోటో తీసుకోండి, ఫస్ట్ యాడ్. ఆ స్లిప్ చించేదానికి ఆయన ఉంటారు, సార్ మీ లుక్ మారి సార్ మీరు ఇటు చూస్తున్నారు సార్ మీరు ఇటు చూసారు సార్. అది చూస్తా 3 o'clock అయింది మార్నింగ్. దేవుడా నేను దండం పెట్టాను ఆయన సార్ లాస్ట్ అని చెప్పేసి నెక్స్ట్ డే కంప్లీట్ చేసాం. అది 20 seconds 30 seconds యాడ్. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 14-15 hours ఆ కెమెరా వాడే అసలు దండం పెట్టాడు నాకు. ఎన్నిసార్లు మారుస్తాడు ఇది ఉంటారు దాన్ని వాడు సార్. బ్యాటరీస్ అక్కడి నుంచి తర్వాత కొంచెం ఫియర్ పోతా ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఈజీ ఇప్పుడు ఈజీ కాదు, ఇప్పుడు కెమెరా చూస్తేనే యాడ్ చేయాలనిపిస్తుంది. కెమెరా చూస్తేనే యాడ్ చేయాలనిపిస్తుంది. ఇది బాగుంది. అదే చెప్తా కదా, డబ్బులు ఊరికే రావు కెమెరా చూస్తే. ఇప్పుడు మీరు కూడా అన్నారు చూసారా, చివరికి నేను ఒప్పించాను మిమ్మల్ని, ఏమని? కెమెరా చూస్తేనే యాడ్ చేయాలనిపిస్తుందని. అది యాడ్ కాదు, మా డబ్బులు ఊరికే రాదు చెప్పాలనిపిస్తుంది. అది మీ లాంగ్వేజ్ యాడ్ చెప్తున్నాను నేను. సరే ఓకే మా మీరు గెలిచారు. ఎప్పుడైనా ఆడవాళ్ళు గెలుస్తారు, మగవాళ్ళు ఎప్పుడు ఓడిపోతారు. మీరు గెలిచారు ఒప్పుకున్నా. సో ఇప్పుడు ఎంత టైం పడుతుంది యాడ్ చేయడానికి? ఇంతకు ముందు అంత టైం, ఫస్ట్ దానికి అంత టైం పట్టింది. ఇప్పుడు నేను 3 లాంగ్వేజ్ చేస్తాను అనమాట. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ కూడా సమ్ టైం. అదే హిందీలో చూసాను, హిందీ కూడా చేస్తాం. కానీ మేము 3 days షూటింగ్ ప్లాన్ చేస్తాము. ఓకే. సో 3 days ఎక్స్పెన్స్ రాసుకుంటాము. నేను ఏదంతా డబ్బులు ఊరికే రావు కాబట్టి ఆ 1 day లోనే ఫినిష్ చేసేస్తా. అంత ఫాస్ట్ అయిపోయింది. అవును. ఒక్కదానికి ఒక 1 hour అయిపోతుందా? 1-2 hours మాక్సిమం 45 to 1 hour మ్యాక్స్. 1 hour. ఏమన్నా కొంచెం డిఫికల్ట్ ఉంటే మేబీ ఇట్ విల్ గో 1.5 hour. జనరల్గా ½ an hour లోనే కొన్ని కంప్లీట్ అవుతాయి. అలవాటు ఉండేది. నేనేం వచ్చి చెప్తున్నాను అట్లా ఇట్లా అయిపోయిందా, తర్వాత డబ్బులు ఊరికే రావు.